తిరుమలగిరి మండలంలోని గుండెపురి గ్రామంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరీపోరు సాగుతుంది. ఎవరికి వారే తమ హామీలతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రజలు ఆశీర్వదించి అవకాశం కల్పించి సర్పంచ్గా గెలిపిస్తే ఊరి అభివృద్ధి కోసం సహాయశక్తుల తమ తోడ్పాటు అందిస్తూ ముందుకు సాగుతానని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేడిద మహేష్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు మేడిద మహేష్. నేను గుండెపూరి గ్రామ పంచాయతీకి జరుగుతున్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. దయచేసి గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా యువకుని విద్యావంతుని గ్రామం పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉన్నవాడిని, సమస్యల పట్ల కూడా గ్రామంలో ఉన్న సమస్యల పట్ల కూడా అవగాహన ఉన్నవాడిని. దయచేసి ఆలోచించండి, గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశ భవిష్యత్తు మొత్తం యువత చేతుల్లో ఉన్నది. ఒక యువకునిగా సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో పెద్దలకు కావాల్సిన అవసరతలు కానీ, చిన్నలకు కావాల్సిన అవసరతలు కానీ, యువకులకు కానీ, ప్రతి ఒక్కరికి, సామాన్యులకు కానీ, రైతులకు కానీ, పడుగు బలైన వర్గాలకు మొత్తం కూడా వారి పట్ల ఉన్నట్టు గ్రామ సమస్యలు మొత్తం నాకు అవగాహన ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన ఓటును 11వ తారీఖు నాడు కత్తెర గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థన.